హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కర్రీ అయితే మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా మిల్ మేకర్స్ని అయితే ఇలా వేడి వాటర్లో అయితే 10 నిమిషాలు ఉంచాలండి. నీళ్ళు మసులుతున్నప్పుడు దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి మళ్ళీ చల్లనీళ్ళు పోసేసి ఇలా పిండేసి పెట్టుకోవాలండి. అన్నీ వాటర్ అంతా తీసేసి ఇలా పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసేసి ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం ఇలా కొంచెం వేగాలి. ఇలా వస్తే సరిపోతుందండి. దీంట్లోనే ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. అలాగే ఒక 10 జీడిపప్పులు ఇవి వేసేసి కొంచెం సేపు ఉంచనివ్వండి, 1 నిమిషము. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక టమాటా, పెద్ద సైజుది ఒక టమాటా తీసుకొని అది కూడా అదే ఆయిల్లో వేసేసి కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇది కూడా మగ్గిపోయింది కదా, దీన్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్సర్ జార్లో వేసేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు మొత్తము మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. దాన్ని చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా అయితే పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే 2 యాలకులు, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోవాలి. పోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగైతే బాగా కలిపేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే కారము మీకు రుచికి తగినంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచనివ్వండి చిన్న మంట పైన. చూడండి, ఇలా వస్తుంది. ఆయిల్ పైనకి వచ్చినప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా మిల్ మేకర్స్, అవైతే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా అంతా ఈ మిల్ మేకర్లకి పట్టేలాగా అయితే బాగా కలిపేసుకోండి.
ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, ఒక మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే ఉండనివ్వండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసేసి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి కర్రీ. జొన్న రొట్టెలో కానీ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా బాగుంటుందండి కర్రీ. ఇది మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.